హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ మామిడికాయ నిల్వ పచ్చడి. అసలైన తెలుగువారి పద్ధతిలో ఆవకాయ పచ్చడి చేసుకున్నాము అంటే ఎన్ని సంవత్సరాలైనా ఈజీగా నిల్వ ఉంచుకోవచ్చు. మరి పక్కా కొలతలతో అసలైన పద్ధతిలో ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఆవకాయ కోసం ఫస్ట్ మార్కెట్లో నుంచి పచ్చడి మామిడికాయలను తీసుకురావాలి. గుంటూరు జలాలు అయితే మామిడికాయ పచ్చడికి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే వీటికి మిగిలిన మామిడికాయలతో పోల్చుకుంటే పుల్లదనం ఎక్కువ ఉంటుంది అండ్ తొందరగా ముక్క మెత్తపడకుండా ఉంటుంది. ఇప్పుడు వీటిని శుభ్రంగా నీళ్ళతో కడుక్కోవాలి. నేను ఇక్కడ కేజీ మామిడికాయలు తీసుకున్నాను. తర్వాత నీరు ఏమాత్రం లేకుండా ఒక క్లాత్ తోటి శుభ్రంగా తుడుచుకోవాలి. ఇప్పుడు పచ్చడి కోసం ఈ మామిడికాయలను ముక్కలుగా నరికించుకొని రావాలి. మీకు ఇంట్లో పాసిబిలిటీ ఉంటే ఇంట్లోనే టెంకతో సహా ముక్కల్ని కట్ చేసుకోండి. లేకపోతే మార్కెట్లోకి వెళ్ళారు అంటే మీకు కట్ చేసి ఇస్తారు. మీకు కావాల్సిన సైజులో ముక్కల్ని కట్ చేయించుకోండి. మీడియం సైజు ముక్కలు అయితే ఈ పచ్చడికి పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఇలా కట్ చేసిన ముక్కల మధ్యలో జీడి ఉంటుంది, అదేనండి మామిడికాయ లోపల ఉన్న ఇత్తనం. అది తీసేయండి. అలానే టెంక పైన ఉన్న ఈ పొరను కూడా రిమూవ్ చేయండి. తర్వాత శుభ్రంగా ఒక క్లాత్ తోటి తుడుచుకోవాలి. ఇదే విధంగా ప్రతి ఒక్క మామిడికాయ ముక్కకి కూడా చేసుకోవాలి. అన్ని ముక్కల్ని కూడా ఈ విధంగా ఒక బేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 100 గ్రాములు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పైన ఉన్న స్కిన్ మొత్తాన్ని కూడా పీల్అవుట్ చేసుకొని ఈ విధంగా పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 20 గ్రాములు మెంతులు తీసుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చే అంతవరకు డ్రై రోస్ట్ చేసుకోండి. మెంతులు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకొని అదే కడాయిలోకి 100 గ్రాములు ఆవాలు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేయకుండా వేడిగా ఉన్న ఆ కడాయిలో ఒక్క 5 మినిట్స్ అలా వదిలేస్తే సరిపోతుంది. మెంతులు ఆవాలు గోరువెచ్చగా అయిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా మెంతుపిండి ఆవపిండి రెడీ చేసుకోవాలి. మామిడికాయ పచ్చడికి మెంతుపిండి ఆవపిండి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 180 గ్రాములు కారం, 230 గ్రాములు ఉప్పు యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్న మెంతుపిండి ఆవపిండి చిటికెడు పసుపు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పచ్చళ్ళ కారం యూజ్ చేశాను. ఇన్ కేస్ మీరు కనుక తేజ మిరపకాయల కారం యూజ్ చేస్తున్నట్లు అయితే 150 గ్రాములు సరిపోతుంది. అండ్ ఆల్సో నేను ఇక్కడ మెత్తటి ఉప్పును యూజ్ చేశాను. ఇన్ కేస్ మీరు కనుక కల్లుప్పుని గ్రైండ్ చేసి ఎండలో పెట్టుకొని అది యూజ్ చేస్తున్నట్లు అయితే 250 గ్రాములు పడుతుంది. మీరు యూజ్ చేసే ఉప్పు కారాలని బట్టి క్వాంటిటీస్ అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవాలని గుర్తుంచుకోండి. ఈ విధంగా ఉప్పు, కారం, మెంతుపిండి, ఆవపిండి, పసుపు బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే ఇందులో పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకొని ప్రతి ఒక్క ముక్కకి కూడా ఉప్పు కారం బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వీటిని కదిలించకుండా ఒకరోజు వదిలేయాలి. ఒకరోజు తర్వాత చూశారు అంటే ఈ విధంగా ఊట వస్తుంది. కొంతమంది దీనిని 3 రోజుల పాటు వదిలేస్తారు, కానీ 3 రోజులు వదిలేస్తే ముక్క కొంచెం మాగిపోతుంది. అందుకే నేనైతే ఇక్కడ ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఇచ్చాను. ఇన్ కేస్ మీకు కనుక 3 రోజులు అలా ఉంచుకోవాలనుకున్నా నో ప్రాబ్లం. ఇప్పుడు ఒక గిన్నెలో మీకు వచ్చిన ఊటను బట్టి 150 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు నూనె తీసుకొని వెచ్చ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే నువ్వుల నూనె యూజ్ చేస్తున్నాను. ఆవకాయ పచ్చడి కోసం నువ్వుల నూనె యూజ్ చేసాము అంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇన్ కేస్ మీకు కనుక నువ్వుల నూనె అవైలబుల్లో లేకపోతే వేరుశనగ నూనె అయినా యూజ్ చేసుకోవచ్చు. నూనె జస్ట్ గోరువెచ్చగా అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ వేడి చేశారు అంటే ముక్క మెత్తపడుతుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ నూనెని రెడీగా ఉన్న పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకున్నాము అంటే మనకి కావాల్సిన మామిడికాయ నిల్వ పచ్చడి రెడీ. దీనిని ఒక 8 కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము అంటే ఎన్ని సంవత్సరాలు అయినా పాడవకుండా నిల్వ ఉంటుంది. ఇన్ కేస్ మీరు కనుక జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అంటే గాలిపోకుండా దేంతో అయినా గట్టిగా క్లోజ్ చేయాలని గుర్తుంచుకోండి.
ముక్క మెత్తపడకుండా అలానే ఉండాలనుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. సో ఆవకాయ నిల్వ పచ్చడి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అడగండి. జలాలు రావటం స్టార్ట్ అయిపోయాయి కదా, మరి ఇంకెందుకు లేట్, అసలైన తెలుగువారి పద్ధతిలో ఆవకాయ పచ్చడిని పెట్టుకొని ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.